హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుండి అఫీషియల్గా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. స్టార్టింగ్లోనే మీకు నెలకు 1 lakh రూపీస్ శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పేరుతో మీకు 3 నెలల పాటు ఫుల్ స్టాక్ యూజింగ్ పైథాన్ అనేటువంటి కోర్స్కి సంబంధించి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చిన తర్వాతే మీరు ఫీ పేమెంట్ చేసే విధంగా అఫీషియల్గా మనకి ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆన్లైన్లోనే మీకు 3 నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. బీటెక్ పాస్ అయినటువంటి వారు ఈ ఫుల్ స్టాక్ యూజింగ్ పైథాన్ అనేటువంటి కోర్స్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మినిమం 2.5 lakh per annum నుంచి మ్యాక్సిమం 6 lakh per annum వరకు శాలరీ ఉన్నటువంటి జాబ్స్ని మీరు పొందే విధంగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్తో 30+ కంపెనీస్ కొలాబరేట్ అయి ఉన్నాయి. ఆ కంపెనీస్లో మీకు ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా మీకు కల్పిస్తున్నారు. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు 50,000 రూపీస్ ఫీ పేమెంట్ అనేది ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా పే చేయొచ్చు. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోండి. వెంటనే మీకు ఈ కోర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుండి అఫీషియల్గా సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ అనేటువంటి పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి గ్రూప్ ఏ గెస్టెడ్ స్థాయి పోస్టులు అనమాట. సో చాలా మంచి పోస్టులు ఇవి. సో దీనితో పాటు మీకు గ్రూప్ ఏ నాన్ గెస్టెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఇవి లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ కింద మీకు శాలరీస్ అయితే ఇస్తారు. స్టార్టింగ్లోనే నెలకు 1 lakh రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి బైలింగ్వల్లో ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ యొక్క పాసేజెస్ అండ్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ మాత్రమే చూసుకుంటే మీకు వివరాలు తెలుస్తాయి. ఇందులో మనకి పోస్టులకి సంబంధించి కొన్ని కోడ్స్ అయితే ఇచ్చారు. ఆ కోడ్స్ వారీగా మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, కేటగిరీస్ వైజ్గా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ టేబుల్లో. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి సైంటిస్ట్కి సంబంధించి 113 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే BE బీటెక్ లేదా ఈక్వివాలెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి 65% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినటువంటి వారు సైంటిస్ట్ లేదా ఇంజనీర్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వారు 113 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి 160 పోస్టులు అయితే ఉన్నాయి. BE బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి 65% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో 44 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి BE బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి 65% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి BE బీటెక్ చేసి అది కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 65% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి చూసుకుంటే 1 వేకెన్సీ అయితే ఉంది. సో BE బీటెక్ ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ క్యాండిడేట్స్తో పాటు PWD క్యాండిడేట్స్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. సో వారు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో టోటల్గా మనకి 300+ వేకెన్సీస్తో ఇస్రో నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే 16/6/2025 డేట్ నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో 18 to 28 years మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయండి. ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలండి. 27th May నుంచి 16th June మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫీ వివరాలు చూసుకుంటే దేర్ ఈజ్ ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఆఫ్ 250 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీనితో పాటు హవెవర్ ఇనిషియల్లీ ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు యూనిఫామ్లీ పే 750 రూపీస్ పర్ అప్లికేషన్ యాజ్ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ 750 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే 750 రూపీస్ దట్ ఈజ్ రీఫండ్ ఇన్ ఫుల్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, ఉమెన్, SC/ST,
పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ మీరు ఈ క్యాండిడేట్స్ కూడా ఈ 750 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. మీకు తర్వాత మీ యొక్క ఫీని రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 500 రూపీస్ వచ్చేసి ఆఫ్టర్ డిడక్టింగ్ ది అప్లికేషన్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 500 రూపీస్ దీనికి సంబంధించి రీఫండ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురంలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీరు వీటికి సంబంధించి ఎగ్జామ్ అయితే రాయాలి. 120 మినిట్స్ మీకు టైం అయితే ఇస్తున్నారు. పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. రాంగ్ పెట్టినటువంటి వారికి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఫర్ పార్ట్ ఏకి సంబంధించి. సో పార్ట్ ఏలో చూసుకుంటే మనకి ఇక్కడ స్పెసిఫిక్ పార్ట్లో మనకి 80 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. పార్ట్ బిలో చూసుకుంటే యాప్టిట్యూడ్ ఆర్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో టోటల్ 20 మార్క్స్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని 1:5 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించి 40 మార్క్స్ ఇస్తారు. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 మార్క్స్, ప్రజెంటేషన్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్కి 20 మార్క్స్, ఇంకా కాంప్రహెన్షన్కి సంబంధించి 10 మార్క్స్, అకాడమిక్ అచీవ్మెంట్స్కి సంబంధించి 10 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. టోటల్గా మనకి ఇక్కడ 100 మార్క్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీకు శాలరీ పే స్కేల్ చూసుకున్నట్లయితే మీకు బేసిక్ పే వచ్చేసి 56,100 అయితే ఉంటుంది. ఇంకా ఎడిషన్గా చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి, ఇన్ ఎడిషన్ అని చెప్పేసి ఇచ్చారు. డియర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మీకు చాలా మంచి శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇస్రోకి సంబంధించినటువంటి ఈ జాబ్స్కి మీకు క్వాలిఫికేషన్స్ ఉండే ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది చాలా మంచి నోటిఫికేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, 27th మే నుంచి 16th జూన్ మధ్యన అప్లై చేసుకోవాలి. 18th జూన్ మీరు లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ అని చెప్పేసి ఇచ్చారు. ఫీ పేమెంట్ చేయడానికి ఇది లాస్ట్ డేట్ అనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.